న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాజీ మార్గమే రాజమార్గమని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి రేవతి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి జడ్జి రేవతి మాట్లాడారు. సివిల్ కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఏళ్ల తరబడి సమయం, డబ్బు వృధా చేసుకోవద్దని కక్షిదారులకు సూచించారు. చిన్న చిన్న కేసులకు సంబంధించి రాజీ మార్గమే సులభమైన మార్గమని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, భూతగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు లాంటి సివిల్ కేసులను పరిష్కరించుకోవడానికి ఉన్నత న్యాయస్థానం లోక్ అదాలత్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఒకసారి లోకాలలో వారి యొక్క కేసు డిస్పోజ్ తర్వాత చాలా కేసులు కోర్టులో చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు భార్యాభర్తలు అదేవిధంగా డిస్పోజ్ కేసులు చాలా ఉన్నాయి. పార్టీషన్ కేసులు కానీ, సివిల్ కానీ, క్రిమినల్ కానీ, అదే చెక్ బౌన్స్. మీ ఉద్దేశం ఏంటంటే మీరు ఈ పార్టీలు సివిల్ కేసులో ముఖ్యంగా కావాల్సింది కోర్టు కావాల్సింది ఎవిడెన్స్ అంటే డాక్యుమెంట్స్ ఉంటే కానీ వారి యొక్క క్రిమినల్ కేసులో ముఖ్యంగా ఎవిడెన్స్ జడ్జి కూడా మీరు చెప్పినట్టే వారికి అందించాలనే అవకాశం ఉంటుంది. ఒక హోంగార్డుకు రాజ్యాంగంలో అందరూ కోర్టుకు సమానమే. ఎవరు కానీ కోర్టుకు అతిథులు కాదు. కోర్టుకు సంబంధించినటువంటి చట్టం అంటే ఈ చట్టాలు అనేది ఈరోజు కోర్టులు అనేది రాజీపడి సమస్యలు పరిష్కరించుకోవడం ఇవన్నీ ఇంతకుముందు కూడా జరిగేవి. ఈ లోకదాలకు కూడా అలాంటిది. ఒక వ్యక్తి కేసు గెలిచి కేసు గెలిచినా కూడా అక్కడికి లిటిగేషన్ ఎండ్ అయిపోతుంది. అందరూ చెప్పి మళ్ళీ దానికి అప్పీల్కి వెళ్తారు, సెకండ్ అప్పీల్కి వెళ్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈ ప్రాసెస్లో వాళ్ళ లైఫ్ టైం అయిపోతుంది కూడా. అలా కాకుండా తొందరగా కేసెస్ పరిష్కరించుకుని వాళ్ళ డబ్బు సమయం వృధా కాకుండా లోకదాలతో సెటిల్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. మనకి ఎన్ఐఆర్ కేసెస్ కూడా ఒకవేళ నేరం రుజువైందంటే డబల్ ది అమౌంట్ ఫైన్ పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకుంటే అన్ని రోజులు వెయిట్ చేయకుండా తొందరగా న్యాయం వాళ్ళకి అనుకుని తొందరగా రాజీ తీర్చుకుంటారు. అంత అమౌంట్ కట్టాల్సిన అవసరం పడకపోవచ్చు. అందుకని అందరూ ఈ లోకాలని సద్వినియోగపరచుకుంటే దీనికి అప్పీల్ మీద లోకాల వాటి మీద ఇక్కడతో లిటిగేషన్ ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఎవరు ఒక పార్టీ కనుక ఉపయోగ చేయకపోతే దీనికి ఎగ్జిక్యూషన్ కూడా వేసుకోవచ్చు. కోర్టు కట్టింది కూడా రిఫండ్ చేసుకోవచ్చు.
ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.